కొత్త స్కీమ్ ఆలోచన పైన ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అధ్యక్ష దయాకర్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ కవిత టు బీఆర్ఎస్ రెండు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈరోజు మీరు చేస్తున్నటువంటి రైతులకు ఎంట్రీని ఇచ్చినటువంటి కవిత చెప్తా ఉంటే రైతులకు ఉరేయబోతా ఉన్నారు, ప్రైవేటీకరణ చేయబోతున్నారు, మీటర్లు పెట్టబోతున్నారు అని బీఆర్ఎస్ చెప్తున్నారు. రైతులకు మంచి కరెంట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నాయి పెద్ద బీఆర్ఎస్, చిన్న బీఆర్ఎస్ రెండు ఒకటే తాను ముక్కలని ఇప్పుడు తెలుస్తుంది కదా. కాబట్టి రైతులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా నేరుగా గ్రీన్ ఛానల్లో పవర్ ఇవ్వడానికి రైతు డిస్కమ్ పెట్టినాం. ఇది వాళ్ళకు నచ్చట్లే. ఇది రైతు సమాజంలో వీళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి గ్రాఫ్ పెరిగిపోతుంది, దీన్ని వ్యతిరేకించాలి, దీన్ని అడ్డుకుంటామని చెప్పి ఎవడైనా రైతులకు స్పెషల్గా డిస్కమ్ పెడతామంటే స్వాగతిస్తాడు. దాంట్లో ఏమన్నా మార్పులు చేర్పులు అడుగుతారు. రైతు డిస్కమే వద్దని చెప్పే పరిస్థితి. రైతులను రౌడీలుగా పోల్చి వాళ్లకు బేడీ లేచిండ్రు వాళ్ళిద్దరే. వాళ్ళ ప్రభుత్వం హయాంలో రైతే రాజుగా చూస్తున్నది ఈ ప్రభుత్వం. రైతుకు ఒక రైతు బిడ్డగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చే కానుకనే రైతు డిస్కమ్. నేను అందుకనే మీటింగ్లో కూడా చెప్పిన, మీ మీటర్లకు ఎవరైనా, మీ మోటార్లకు ఎవరైనా మీటర్ పెడితే మమ్మల్ని నిలదీయండి అని అడుగుతున్నాం. ఇలా వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు దీంట్లో అని అంటే, రైతుకు మోటార్లకు మీటర్లు పెట్టబోతుండ్రు కాబట్టి మేము వ్యతిరేకిస్తామని చెప్పడానికి వచ్చిండ్రు. అది రైతు మోటార్లకు మీటర్లు లేవని తెలిసినాక ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లే. ఒక ఏమంటాడు, మన రైతులను మీరే దొంగలను అని అంటాడు. ఇంకొక ఏమో రైతులు ఎండ్రిని తాగాలంటారు. మీ కాలంలో అది తాగితేనే మా మీద నమ్మకంతో మిమ్మల్ని బండకేసికి వచ్చి రైతులు మమ్మల్ని గెలిపించిండ్రు. ఆ సమాజానికి వరి ఒక్కదానికే 40,000 కోట్ల రూపాయల సంవత్సరానికి ఇస్తున్నాం మేము. ఇప్పటికీ పరోక్షంగా ప్రత్యక్షంగా దాదాపు 1,53,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు దీంతోనైతే 1,80,000 కోట్ల రూపాయల పైచిలకి ఇలా రైతు సమాజానికి పెడుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెసే. రేపు మళ్ళీ కరెంట్ అంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిందని చెప్పి రైతులు చెప్పుకునే రోజులు ఉంటాయి. అందుకని అలా దొంగేడు. రేవంత్ రెడ్డి గతంలో ఓల్డ్ సిటీకి పోయి ఇది అదానికి అప్పచెప్తా ఈ పవర్ సంబంధించినటువంటి చోరీ జరుగుతూ ఉందన్నట్టు ప్రైవేటీకరణ విషయం అడుగులు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ నష్టాల్లో ఉందని చెప్తున్నారు. కొత్త డిస్కమ్ అంటారు, దాన్ని ఏం చేయలేమనేటువంటి పరిస్థితి. తర్వాత ప్రైవేటీకరణ నెక్స్ట్ అదే స్టెప్ అనేటువంటిది బీఆర్ఎస్. ఏది కూడా ప్రైవేట్ పరం జరగదు. అది విద్యుత్ శాఖ కిందనే ఉంటాయి. అనుమానం పుట్టిన పావుగంట కూర్చి అబద్ధ ప్రచారాలు చేయడం మానుకోరు. ఇంకనన్నా మీరు కనీసం మారితే మీకు మంచిది. ఇలా జెన్కో, ట్రాన్స్కో ఎట్లనో సౌత్ నార్త్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కూడా అట్లనే. వీటి వల్ల కమర్షియల్ వాటి వల్ల రైతుకు నష్టం జరగద్దు. నేరుగా ఏ సమస్య వచ్చినా ఇది ఒక స్పెషల్ ఆపరేషన్తో జరుగుతుంది. అది తెలుసో లేదో కూడా తెలియదు నాకు. వాళ్ళకి తెలియకనే ఎవడో రాసిచ్చిన తీసుకొచ్చి సవితానికి వచ్చి ఇటు కాకుండా ఇట్లాంటి అబద్ధాలు ప్రచారం చేస్తారు. కాబట్టి రైతులకు రేవంత్ రెడ్డి గారి భరోసా, మేమందరం కూడా భరోసా. రైతుకి ఏ మాత్రం నష్టం జరగదనే విషయం స్పష్టంగా కమిషన్ ముందు చెప్పినాం, మీ ద్వారా కూడా చెప్తున్నాం. అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్, అద్దంకి దయాకర్ తెలంగాణ ఉద్యమకారుడు. నిన్న ఆంధ్రప్రదేశ్లో మహానాడులో బక్కన నరసింహులు, సరే ఆయన ఆయన ఇక్కడ యాక్టివ్ ఉన్నాడా లేదా పక్కన పెడితే, ఆయన వేసిన స్టేట్మెంట్ పైన చర్చ జరుగుతుంది. తెలంగాణ పదం లేదు దీక్షలో, సో దానివల్ల నష్టం జరుగుతూ ఉంది అనేటువంటిది. ఇక అది ఆయనకు తెలియక పాపం ఏం చేస్తాం. పాపం పెద్ద ఆయన. నాకైతే జాలిని అనిపించింది. అంటే మరి నాయకుడిని పోవడానికి తెలంగాణే లేదనడం అనేది మాత్రం హాస్యాస్పదం. సో వాళ్ళకి అవగాహన లేకుండాలే, లేకపోతే స్వామి భక్తి ఎక్కువైనా ఇట్లా ఈ పదాలు వాడతారు తప్పితే వాళ్ళ మీద సీరియస్ అవ్వడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మూమెంట్ జరిగి, ఎంతోమంది ప్రాణ బలిదానాలు జరిగి, ఎంతోమంది ఉద్యమకారులమంతా దాంట్లో పార్టిసిపేట్, ఇప్పుడు ఉద్యోగకారుల కమిటీ కూడా వేసినాం, ఎంతమంది ఉన్నారు గుర్తుపట్టడానికి అని చెప్పి. తెలంగాణ అనే పదం లేదు అన్నాడంటే ఇక మరి చంద్రబాబు గారు మరి ఇట్లాంటి వాళ్ళు అధ్యక్షులు పెట్టి ఇక్కడ పార్టీని బండి పెట్టారనో ఉంచుకోవాలో నాకు తెలియదు. దయాకర్ తెలంగాణ వాదు, అంతే కాంగ్రెస్ వాది. బలంగా కాంగ్రెస్ని మీరు బలం చేకూర్చే కార్యక్రమాలు చేసారు, కంటిన్యూ అవుతారు కాంగ్రెస్తో పాటు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన స్టేట్మెంట్, విగ్రహావిష్కరణ ఎన్టీఆర్ కొంచెం వివాదాస్పదం అవుతున్నాయి. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ వాళ్ళిద్దరి మిక్సే ఈరోజు తెలంగాణలో ప్రజాపాలన, వాళ్ళిద్దరు సంక్షేమ. ఆ స్టేట్మెంట్ వివాదాస్పదం. అసలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కదా ఎన్టీఆర్ పార్టీ పెట్టింది అనేటువంటి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టిండు ఆయన. కాంగ్రెస్తోనే ఆత్మగౌరవ పోరాటం చేసిండు. ఒక దశ దాటినాక నాయకుల యొక్క పూర్తి స్థాయి వాళ్ళ అంశాన్ని గట్టిగా చూస్తే వాళ్ళని, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు,
అన్ని పార్టీలలో అభిమానిస్తారు. ఆయనతో కొట్లాడిన వాళ్ళు కూడా. ఎందుకు? నీ యొక్క పరిపాలన ప్రజాస్వామ్యయుతంగా ఉంటే ఇప్పుడు రాజకీయంగా వ్యతిరేకించవచ్చు కాక రేపటి రోజున పలానా ఆయన చాలా మంచిగా చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా అందరూ విమర్శిస్తారు. రేపటి రోజున మంచి చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు మంచి చేసిన పార్టీలకు అతీతంగా మాట అట్లా ఎన్టీఆర్ గారు ఎవరికైనా సరే ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో సీరియస్ ఆయన ఏం తెలంగాణను వ్యతిరేకించలేదు. తెలంగాణ ఉద్యమంలో మేము సీరియస్గా ఉన్న రామారావు గారి పట్ల ఎవరికి కూడా ఆయన తెలుగు ఆత్మగౌరవాన్ని సినిమా ఇండస్ట్రీలో కాదు అందరితో కలిసి కూడా ఆయన ముందుకు పోయిన రోజులు ఉన్నాయి. కాబట్టి దాన్ని ప్రస్తావన తెస్తూ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. అది తెలంగాణకు వ్యతిరేకం కాదు. ఇక్కడ మనం ఎంతమంది విగ్రహాలు పెట్టుకుంటాం, చాలామంది కవులే కళాకారులే పెట్టుకుంటాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ అది స్మరించుకుంటారు. దానిలో భాగంగా తప్పితే మరొకటి కాదు. అట్లని చెప్తే మరి బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్ని విగ్రహాలు ఎన్టీఆర్ గారి పెట్టినాయి అంటే ఆయన ఏ ఉద్దేశంతో పెట్టినట్టు? నేనేమంటున్నట్టే రేవంత్ రెడ్డి గారికి ఎన్టీఆర్ గారి మీద అభిమానం కంటే కూడా నా దృష్టిలో ఒక లెజెండరీ పొలిటీషియన్స్ను ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారితో కూడా ఆయన తలబడ్డాడు. ఒక దశలో రాజశేఖర రెడ్డి గారితో కూడా వ్యతిరేకంగా పోరాడి మరి రాజశేఖర రెడ్డి గారిని ఇయర్ మెచ్చుకోకుండా ఉండలేరు. ఎందుకంటే ఆయన పరిపాలించిన పరిపాలన తీరు అట్లా ఉంది కాబట్టి. బట్ నేనేమంటే తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ను స్వప్రయోజనాల కోసం రెచ్చగొట్టదు. అదే చర్చ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి, అందులో భాగంగానే విగ్రహము, అందుకే ఇటాక స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి. నేనేమంటున్నానంటే జిహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందు కదా స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, గతంలో కూడా ఇచ్చిండ్రు కదా, ఎన్టీఆర్ గారి పట్ల చేసిండ్రు కదా. ఇంతెందుకు కేసీఆర్ చంద్రబాబు గారిని పొగడలేక వాళ్ళ భార్యను బోనమ్మన మన వామెను కాదు మన చంద్రబాబు గారి భార్యను వదినమ్మ అన్న రోజులు మర్చిపోయిండ్రు. కాబట్టి రిలేషన్స్ వేరు, పాలిటిక్స్ వేరు. అన్నిటికంటే ఎక్కువ ప్రాంతాల మధ్యన వైరుధ్యాలు సృష్టించి ప్రజల మధ్యన వైరుధ్యాలు సృష్టించడానికి ప్రయత్నం చేయకుండా రాజకీయాలు స్వచ్ఛందంగా ఉండేటట్టుగా చేస్తే మంచి. చాలామంది ఇప్పుడు చాలా అంశాలు జరుగుతున్నాయి కదా, నాగేశ్వర గారి విషయంలో జరుగుతూనే ఉన్నది, దీని విషయం అప్పుడప్పుడు జల జగడాలకు సంబంధించి వస్తున్నది. అలాంటప్పుడు సెంటిమెంట్ను మన ప్రయోజనాల కోసం కాకుండా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే విధంగా చేస్తే మంచిది. లాస్ట్ వన్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఓ స్టేట్మెంట్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ పేరు తీసేస్తాం, ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ పేరు పెడతామని స్టేట్మెంట్. ఇంకా 10 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు, మోడీనే తీసేయలేకపోతుంది, గాలి ఏం చేస్తారు? అది ఎస్టాబ్లిష్డ్. ఇక మీరు తీసేయడానికి కొత్తగా స్టేట్మెంట్ కొరకు ఇచ్చుంటాడు మనోడు, అంతే. దాంట్లో పెద్దగా సీరియస్నెస్ ఏం లేదు. పోనీ మాధవరం కృష్ణారావు గారు తలుసుకుంటే ఆ పేరు పోయేటట్టుంటే ఇక రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎందుకు ఒక ఎమ్మెల్యేలు తీసేస్తారా? అలా అది స్టేట్మెంట్ ఎవరిది? కేసీఆర్ది. అది కేసీఆరే రాజీవ్ గాంధీని మెచ్చుకున్న రోజులు ఉన్నాయి. రాజీవ్ గాంధీ గారు కూడా పార్టీలకు అతీతంగా రాజీవ్ గాంధీ గారు కూడా అందరి మన్ననలు పొందిండు, సేమ్ ఇప్పుడు ఎన్టీఆర్ గారి మాదిరిగానే. ఆయన చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ బాధపడ్డవో లేకపోతే మరొకటి కాదు. కాబట్టి ఇలా ఆడ పేరు మార్చేస్తాం, ఈడ పేరు మార్చేస్తాం, వాళ్ళు మన బీజేపీ వాళ్ళు అన్నట్టు మనోడు అని ఉంటాడు. ఏం మార్చలేవులే అని చెప్పు నీకు కలిస్తే ఈ సందర్భంగా ఎప్పుడన్నా కలిస్తే రైట్. అదంకి దగ్గర ఇది కొత్త డిస్కమ్కి సంబంధించి జస్ట్ పొలిటికల్ విమర్శలు చేయాలని చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ తెలుసు ఏం చేయబోతుంది ప్రభుత్వం. అందులో మార్పులు చేర్పుల గురించి సూచన చేయాలి కానీ వద్దని చెప్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు వీళ్ళ కుట్ర అనేటువంటి స్టేట్మెంట్ అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వేణుతో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.